అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం పాత ఎడ్లలంక గ్రామాన్ని పరిరక్షించడానికి జనవనరుల శాఖ అధ్యయనాలను ప్రారంభించబడింది. అధ్యక్ష, ధన్యవాదాలు. మా నియోజకవర్గంలో చాలా ప్రధానమైన సమస్య, మమ్మల్ని అందరూ కలవరపడుతున్న సమస్య గురించి ఈ రోజున ఇక్కడ ప్రస్తావించే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అవనిగడ్డ నియోజకవర్గం కృష్ణానది సముద్రంలో కలిసే నియోజకవర్గం. అక్కడ దాని ముందు 2 పాయలుగా కృష్ణానది కలవటం, దాంట్లో అనేక దీవులు ఏర్పడ్డాయి. అలాంటి ఒక దీవి ఈ ఎడ్లంక గ్రామం. ఈ ఎడ్లంక గ్రామం ఈ రోజున కోతకు గురవుతూ ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా శోభన పెడుతుంది. గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా దాన్ని పరీక్షిస్తామని చెప్పి అర్థం ఎన్నికల్లో మేము కూడా వాగ్దానం చేయటం జరిగింది. దీనికి కారణం ప్రధానం ఏంటంటే, ఇంత పూర్వం పెద్ద పెద్ద వరదలు వచ్చినా కూడా గ్రామానికి ఎటువంటి ముప్పు జరగల. కానీ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు ఒకటైతే, మరోపక్క నదీ ప్రవాహం కూడా గతి మార్చుకుంది. తత్ఫలితంగా ఇవాళ ఎడ్లంక గ్రామం ఇవాళ తీవ్రమైన కోతకు గురవుతూ 2023, 2024లో వచ్చిన వరదలకి దాదాపు 15 ఇళ్ళు, 300 ఎకరాలు నదిలో కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళా ఇంకో 48 ఇళ్ళు కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. అంచేత ఈ గ్రామాన్ని మనం పరీక్షించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మంత్రి గారికి తెలియజేసుకుంటూ, ఈ కొద్దిపాటి వరదలకే ఎడ్లంక దేవి కోతకు గురవుతూ ఆ గ్రామం మొత్తం కృష్ణానదిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉన్నది కనుక తక్షణమే గ్రామ పరీక్షణకు చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. పాత ఎడ్లలంక గ్రామం అవనగడ్డ మండలం ఎడ్లలంక పంచాయతీలో 257 కుటుంబాలతో ఉన్నటువంటి గ్రామం అధ్యక్ష. ఈ పాత ఎడ్లలంక గ్రామం ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి 2 పాయల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో ప్రధానంగా ఇది సముద్ర మట్టానికి కూడా 6 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామం సంబంధించి 2019 నుండి కూడా ఈ కోత ఎక్కువగా గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే యొక్క కృష్ణా నది ప్రవాహ మార్గం దిశ మార్చుకోవడం ద్వారా డైరెక్ట్గా ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ మీద ఇది మరి ప్రెజర్ అవ్వడంతో అక్కడ కోతకు గురవుతున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. మొన్న కూడా 2024లో కృష్ణానదికి 11.47 లక్షల క్యూసిక్ల హైయెస్ట్ మొన్న ఏదైతే వరద నీరు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క కోత కూడా ఎక్కువ గురైనటువంటి పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే 2-3 లక్షల వరద నీరు వచ్చినా కూడా ఈ పాత ఎడ్లలంక గ్రామం మరి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 310 ఎకరాలు, అదేవిధంగా 200 మీటర్లు లోనికి చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి కృష్ణానది ఈ పాత ఎడ్లలంక గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే గౌరవ సభ్యుల యొక్క రిక్వెస్ట్ ప్రకారమే మొన్న 2025 అక్టోబర్లో ఒక 3-man కమిటీని కూడా ఈ సమస్య పరిష్కారం కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో ఎవరైతే ఎస్సీ, ఆర్డీఓ, పీడీ, హౌసింగ్ ఈ 3-man కమిటీని వేయడం జరిగింది. ఈ 3-man కమిటీ కూడా అక్కడ అధ్యయనం చేసి వాళ్ళు ఒక 3 ఆప్షన్స్ ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ఫస్ట్ ఆప్షన్ వస్తే ఏదైతే ఈ యొక్క ఎడ్లలంక గ్రామంలో పాత ఎడ్లలంక గ్రామంలో ఎవరైతే ఈ యొక్క 257 కుటుంబాలు ఉన్నాయో వీటిని మరింత సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించడం ఒక మార్గం అని చెప్పి ఒక ఫస్ట్ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల దృష్ట్యా ఈ యొక్క ప్రతిపాదనను వాళ్ళు తిరస్కరించి ఆ గ్రామం వదిలి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి స్థితిలో సెకండ్ ఆప్షన్గా దానికి ఎగువన ఉన్నటువంటి ఎడ్లలంక, దానికి కొంచెం హైట్లో ఉన్నటువంటి ఎడ్లలంకలో ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లయితే కొంతమేర మరి వాళ్ళని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందనేది ఒక సెకండ్ ఆప్షన్. ఈ 2 కాని పక్షంలో మూడవది ఏదైతే సాంకేతికంగా దాని రక్షణ అంటే ఏదైతే బాథమెటిక్ సర్వే, టోపోగ్రాఫిక్ సర్వే, అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ సర్వే చేసి అక్కడ గ్యాబింగ్ వాల్ నిర్మాణం చేయడం ద్వారా కొంత ఆ యొక్క రక్షణ తీసుకోవచ్చు ఈ యొక్క
పాత ఎడ్లలంక గ్రామానికి అని చెప్పి దానికి 50 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. ఇది సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. ఇది పరిశీలనలో ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యుల యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ఆర్థిక శాఖ యొక్క ఆమోదం ప్రకారం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 1277 పురపాలక శాఖ.